హైదరాబాద్లోని బిర్లా మందిర్ని తలదన్నే విధంగా తిరుపతి సమీపంలో రామాపురం వద్ద ఒక జైన్ టెంపుల్ రూపుదిద్దుకుంటోంది. అంటే కంప్లీట్గా ఇది పాలరాతితోనే దాదాపు 18 నెలల పాటు 100 మంది కూలీల చేత ఈ యొక్క ఆలయం నిర్మాణం అనేది జరిగింది. ఇటువైపు ఉన్నటువంటి ఆలయం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఈ వైపు ఉన్నటువంటి ఆలయం జైన్ టెంపుల్గా ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే కంప్లీట్గా ఈ యొక్క ఆలయం నిర్మాణానికి సంబంధించి అంటే జైన్ మతం సంబంధించినటువంటి రూపురేఖలే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క ఆలయంలో ప్రత్యేకించి అటు జైన్ టెంపుల్ ఓవైపు, హిందూ టెంపుల్ ఓవైపు రెండు కూడా ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు. మొత్తం 24 దేవతామూర్తుల విగ్రహాలు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీ బ్రహ్మేశ్వర పార్శ్వనాథ్ స్వర్ణ జైన్ దేవాలయం అనే ఈ యొక్క దేవాలయం బంగారు జైన్ దేవాలయం అని కూడా పిలుస్తుంటారు. ఇది దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి దేవాలయంగా ఇది మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ ఆలయం సంబంధించి రాజస్థాన్లోని మక్రానాలో 18 నెలలకు పైగా పనిచేస్తున్న 100 మంది కళాకారులచే ఈ యొక్క ఆలయంలోని విగ్రహమూర్తులు కావచ్చు, లేదంటే శిల్పాలు కావచ్చు, చెక్కబడినటువంటి స్వచ్ఛమైన తెల్లని మక్రానా పాలరాతి దిమ్మెలతో ఈ ఒక ఆలయం నిర్మాణం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఒక ఆలయంలో లార్డ్ రిషబ్ దేవ్ నుండి లార్డ్ మహావీర్ మరియు సజీవ తీర్థంకారుడైన సిమాందర్ స్వామి వరకు మొత్తం 24 జైన తీర్థంకారులు ఉన్నట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఆలయంలో గొప్ప వాస్తుశిల్పం ఉంది అని కూడా మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇది ద్రవిడ నిర్మాణ శైలి యొక్క క్లాసిక్ శైలిని పోలి ఉంటుందని చాలా స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క హిందూ దేవత సంబంధించినటువంటి లక్ష్మికి ప్రభు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడినట్టే ఈ ఒక ఆలయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. దాదాపు భారతదేశంలో 5 మిలియన్ల జైన్లు సంబంధించినటువంటి నిలయంగా జైన్ టెంపుల్గా ఉంటాయి. అదే వాటిలోనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 10,000 కంటే ఎక్కువ దేవాలయాలను ఈ ఒక జైనులు అయితే నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు భారతదేశంలోనే 6 ప్రధాన మతాలకు నిలమైనటువంటి వాటిలో 4 భారతదేశంలోనే ఉద్భవించినట్టయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ రకంగా తిరుపతి సమీపంలోనే టెంపుల్ సిటీకి దగ్గరలోనే ఉన్నటువంటి ఈ ఒక ఆలయం ప్రస్తుతం ఆలయం అందరినీ కూడా ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాజస్థాన్లో ఉన్నటువంటి కళాకారుల చేత ఈ యొక్క ఆలయం నిర్మాణం అనేది జరిగింది. అంటే కంప్లీట్గా ఇది చూడడానికి చాలా రిలాక్సిబుల్గా, అదేవిధంగా మంచి వాతావరణంలో కనిపిస్తున్నటువంటి ఒక ఆలయం. ఎందుకంటే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఈ ఒక ఆలయాన్ని సందర్శించి కొంత సేద తీరడమే కాకుండా కొంత రిలాక్స్ అవుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే జైన్ మతానికి సంబంధించినటువంటి ఈ ఒక ఆలయంలో దసరా, అదేవిధంగా శివరాత్రి పర్వదినాల్లో చాలా వైభవంగా ఇక్కడ ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి. సో ఈ రకంగా తిరుపతి సమీపంలోని ఆర్సీపురం వద్ద ఉన్నటువంటి ఒక జైన్ టెంపుల్కి సంబంధించి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జైన్ మతానికి సంబంధించి ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా 10,000కు పైగా ఆలయాలు ఉన్నప్పటికీ కూడా అంటే తిరుపతి సమీపంలో ఉన్నటువంటి ఈ ఒక ఆలయం ప్రస్తుతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా తిరుపతికి వచ్చే వాళ్ళు కూడా ఈ యొక్క ఆర్సీపురం వద్ద ఉన్నటువంటి ఈ యొక్క జైన్, అదేవిధంగా హిందూ టెంపుల్కి సంబంధించినటువంటి ఆలయ రూపురేఖలను చూడడం, ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి జైన్ మతానికి సంబంధించినటువంటి శిల్పకళలన్నీ కూడా ఇక్కడ నిర్మాణం చేపట్టడం ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలుస్తుందని చాలా స్పష్టంగా చెప్పచ్చు. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో ఉమాశంకర్, RTV, రామాపురం నుంచి.